ఈరోజు అనంతపురం పార్లమెంట్ రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనాల మండలం దర్గా ఒన్నూరు నందు కుమ్మరి శాలివాన సాధికార కమిటీ ఆధ్వర్యంలో కుమ్మరి శాలివానను మరియు బీసీలను కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఈ గ్రామంలో నివసిస్తున్న బీసీలందరికీ తెలియజేయడం ఏమనగా కేవలం 56 రోజుల్లో మనకు ఒక సమరం ప్రారంభమవుతుంది. ఆ సమరం ఏమనగా తెలుగుదేశం పార్టీనే గెలిపే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని చెప్పేసి ఈ రోజు మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. బీసీ సోదరులందరూ ఒకటే గుర్తు పెట్టుకోండి. దాదాపు ఆ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి, సైకోరెడ్డి బీసీలందరూ నా ముద్దు బిడ్డలని చెప్పేసి మాయ మాటలు చెప్పి ముద్దులు పెట్టి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తే ఈ రోజు బీసీలందరినీ నట్టేట ముంచుతున్నాడు. బీసీ కార్పొరేషన్లకు నిధులు లేవు, బీసీ మంత్రులకు ఆయన సీఎం దగ్గర కూర్చుండే చోటు లేదు. కాబట్టి బీసీలందరూ ఒకటే గుర్తు పెట్టుకోండి. 2024లో తప్పనిసరిగా మనం సైకిల్ గుర్తుకు ఓటేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా రాయదుర్గం నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కాలవ శ్రీనివాసులు గారిని అత్యధిక మెజార్టీతో ఈ నియోజకవర్గంలో గతంలో లేని విధంగా మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి, అదేవిధంగా రాష్ట్రంలో కూడా 2024లో తెలుగుదేశం పార్టీని గెలిపించి నారా చంద్రబాబు నాయుడు సీఎం చేయాలని చెప్పేసి ఈ బీసీల భరోసా వారి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. బీసీలందరూ తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలని చెప్పి కూడా కోవడం జరిగింది. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ వచ్చినా కూడా ఎన్నికల్లో గెలుపటం నిర్ణయించేది బీసీలే. కాబట్టి ఈ గ్రామంలో దర్గా ఉన్నారనే గ్రామంలో బీసీలు అత్యధికంగా ఉన్నారు. కాబట్టి మీ అందరూ ఒకటే గుర్తు పెట్టుకోండి, ఈ నైతి అధికార ప్రభుత్వంలో సైకోపాలనలో మన బీసీలకు ఎటువంటి న్యాయం జరగలేదు. బీసీలు కనీసం ఫెడరేషన్ ద్వారా కార్పొరేషన్ ద్వారా రూపాయి కూడా మనకి రుణాలు అందలేదు. బీసీల పైన దాదాపు 1000 కేసులు బనాయించడం జరిగింది ఈ అధికార ప్రభుత్వంలో. అదేవిధంగా బీసీలు 74 మందిని కూడా హత్య చేయడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు ఒకరికొకరు గుర్తు చేసుకొని మనతో పాటు మన అందరూ ఓటు, మన కులబంధువులు, మన మిత్రుల ఓట్లు కూడా సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఈ వైసీపీ పార్టీని బంగాళాఖాతంలో కంపల్సరిగా కలిపేయడానికి ప్రతి ఒక్కరూ శక్తివంతుగా కృషి చేయాలని చెప్పేసి ఈ రోజు ప్రతి ఒక్కరికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాదు ఈ రోజు తెలుగుదేశం పార్టీకి మనం అండగా ఉంటే తప్పనిసరిగా రాబోయే కాలంలో మన బీసీల సాధికార కమిటీల ద్వారా తప్పనిసరిగా మనకు న్యాయం జరుగుతుంది. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మహాశక్తి ద్వారా మహా ప్రయోజనాలు మనకు చేకూరుతాయనే విషయం ప్రతి ఒక్కరూ తెలుసుకోండి. అదేవిధంగా మహాశక్తి మహా ప్రయోజనాల ద్వారా బీసీలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీల రక్షణ చట్టం కూడా మనకు అమలులోకి రాబోతుంది. కాబట్టి అగ్రవర్ణాల ద్వారా కూడా మనం కూడా తప్పనిసరిగా ఎదురుగా మనం నిలబడి మనం కూడా నాయకత్వం బలోపేతం చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ రోజు ఈ బీసీల భరోసా వాటి కార్యక్రమంలో అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి ఈ నియోజకవర్గంలో కాల శ్రీనివాస్ గారిని, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని తప్పనిసరిగా మనం గెలిపించుకోవాలి. సైకిల్ పాలన మనం రావాలని కోరుకోవాలని చెప్పేసి ఈ రోజు పేరు పేరున ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా. జై హో బీసీ, జై హో బీసీ. కాల శ్రీనివాస్ గారి నాయకత్వం, కాల శ్రీనివాస్ గారి నాయకత్వం. జై చంద్రబాబు, జై చంద్రబాబు.